అన్ని మాట్లాడతారు. నీతులు, సోషలిజం అంటారు, సమానత్వం అంటారు, ప్రాంతీయవాదం అంటారు, తెలంగాణ వాదం అంటారు. ఒక అగ్రకుల నాయకుడు ఉంటే ఆ నాయకుని కింద పనిచేస్తారు. మళ్ళీ ఆయనని గెలిపిస్తారు. అట్లా సరైన పదవులు రాకపోతే మళ్ళీ తిడతారు. ఇంకొక అగ్రకుల నాయకుడిని ఎన్నుకుంటారు. కొంతమంది మేధావులు, కొంతమంది మార్క్సిస్టు ముసుగులో ఉండి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళి ఒకసారి బీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్తారు. ఈ ఇంట్లో పదవులు దొరకకపోతే బీఆర్ఎస్ను ఓడిస్తారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ చేరుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ఉన్న రెడ్డి వర్గం చుట్టూ చేరి అక్కడ వాళ్ళు ఇచ్చేవి తీసుకొని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ను తిడుతూ ఉన్నారు. అంటే ఈ మొత్తం మేధావి వర్గము, కొంతమంది నాయకులు ఏంటి అని అంటే వాళ్లకు కడుపు నిండకపోతే, వాళ్ళకు గనక పదవులు రాకపోతే, సరిగా మర్యాద లేకపోతే, ఇంకా బీఆర్ఎస్ మీద మొత్తం ఏందనంటే ఇంకా కుటుంబ పార్టీ మొత్తం ఏందనంటే అదేవిధంగా కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు అని ఇట్లా తిట్టడం మొదలు పెడతారు. అందులో కడుపు నిండి వాళ్ళకు పదవులు ఇచ్చిన వాళ్ళు మౌనంగా ఉన్నారు. మార్క్సిజం ముసుగులో ఉన్న వాళ్ళు అప్పుడు మౌనంగా ఉన్నారు. పదవులు దొరకని వాళ్ళు మళ్ళీ రివోల్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించారు. మళ్ళీ ఆడ కడుపు నిండకపోతే ఇప్పుడు అందులో వాళ్ళకి కొంతమందికి పదవులు రాలేదు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదే తతంగం జరుగుతుంది. ఈ తతంగాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే ఉద్యమం జరగాలి. తెలంగాణ పదం వాడొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవ్వరు కూడా తెలంగాణ పదం వాడొద్దు. జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాజ్యాధికారం కావాలి, అన్ని కులాల సమానత్వం కావాలి, క్యాస్ట్ సోషలిజం రావాలి అనేదే మాట్లాడాలి.